తప్పిపోయిన విశ్వాసుల్లో కనబడే లక్షణాలు ఏంటంటే, ముందుగా చెవులకి మందత్వం వస్తుందంట. చెవులు ఏమైపోతాయండి? మందమైపోతాయి. అపోస్తలుల కార్యాలు 28:27 అంటాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయమారా స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయములు క్రొవ్వు పట్టినవి, వారు చెవులు మందమైనవి అనే మాట ఉంటుంది అక్కడ. ఉందా లేదా? వారి చెవులు ఏమైనవి? మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నావు. అంటే దారి తప్పిపోయిన విశ్వాసి చెవులు ఏమైపోతాయి? మందమైపోతాయి. మందమైపోవడం అంటే ఏంటి? చెవులు మందమైపోవడం అంటే ఏంటి? చెప్పిన మాట ఎక్కదో. చెప్పిన మాట ఏమవుదండి? ఎక్కదో. మరి ఏమి ఎక్కుతాయండి? చెప్పుడు మాటలు ఎక్కుతాయి. దేవుడు చెప్పిన మాటలు ఏం చేయమండి? ఎక్కో. దేవుడి గురించి ఎవరైనా, లేకపోతే సైతాన్ వచ్చి మనలో లోక విషయాలు చెప్పాడు అనుకోండి, అవి బాగా ఏం చేస్తాయి? అవి బాగా ఎక్కుతాయి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన చెవులు వినలేకపోతున్నాయంటే, అంటే మన చెవులు మందమైపోతున్నాయంటే, మన చెవిలోకి ఎందుకు ఎక్కట్లేదు అన్నమాట. దారి తప్పిన విశ్వాసుల్లో ఉండే లక్షణం అది.